ప్రేమించి మన మధ్యకు వచ్చిన స్వార్థి. మరి రోజు ఎంతమంది మరి యవనస్తులు బైబిల్ వాడుతున్నారు? మరి ఎంతమంది రోజున యవనస్తుల యొక్క స్వార్థం ఇస్తున్నారు? ఈ రోజున మెడికల్ షాప్ కి మనం మందులకి వెళ్తాం, ఎక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒంట్లో బాగోలేదంటే ఏం చేస్తాడు ఆయన? మనకి మెడిసిన్ ఇస్తాను. మరి ఆదివారం కూడా చర్చికి వస్తుంది. మరి అక్కడ మెడిసిన్ తీసుకొని ఆ మెడిసిన్ ని నువ్వు అవుతారంతా ఆ కాలంలో పడేసి వెళ్ళిపోవచ్చుగా. కాలంలో పడేసి వెళ్ళిపోతామా? చేతిలో పట్టుకొని చక్కగా మెడిసిన్ తీసుకొని ఇంటికి వెళ్ళి దాన్ని వేసుకుంటూ అది తగ్గేంత వరకు ఇది ఒక కోర్స్ లాగా వాడాలి అని ఆయన చెప్పాడు. కాబట్టి నీ శరీరం కోసం, నీ బలం కోసం నువ్వు నిలబడి ఆయన ముందు అన్ని కూడా సంకటంగా టాబ్లెట్లు వేస్తుంది. మరి ఈరోజు గొంతు చించుకొని మరి దైవజనులు పదే పదే రక్షణ గురించి తెలుస్తుంది. మరి పదే పదే తొట్టిని కూడా కొనే సబ్జెక్ట్ గురించి చెప్తున్నారు. మరి యవనస్తులు దేవుడు చెబుతున్నారు. మన దైవజనులు అంతిగా వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని వెళ్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని వెళ్తున్నారు? మన వాక్యం కనుక మనతో ఉంటే, వాక్యం కనుక నీతో ఉంటే, దేవుని శక్తి, దేవుని బలం కనుక నీతో ఉంటే ఎక్కడ కూడా తొట్టిల్లిపోవు. హల్లెలూయా.